షారుఖ్ ఖాన్ ఆరోగ్యం క్షీణించిందంటూ ఆందోళనలో అభిమానులున్నారు. బాలీవుడ్ కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ఈ మధ్య కాలంలో అనారోగ్యానికి గురైన వార్తలు గుప్పుమంటున్నాయి. వేర్వేరు సమస్యలు తలెత్తడంతో ఆసుపత్రిలో ట్రీట్మెంట్ చేయించుకుంటున్నారు. తాజాగా మరోసారి బాద్షాకి హెల్త్ ప్రాబ్లం వచ్చింది. ఆ సమస్యకు ట్రీట్మెంట్ కోసం అమెరికా వెళ్లాడు అని సమాచారం. తమ అభిమాన నటుడు పదే పదే అనారోగ్యానికి గురవుతున్న వార్తలతో ఫ్యాన్స్ కాస్త ఆందోళన చెందుతున్నారు. ఇప్పుడు షారుఖ్కి కంటి సమస్య వచ్చింది. శస్త్రచికిత్స కోసం నటుడు అమెరికా వెళ్లాడు. జూలై 29న నటుడు షారుఖ్ ఖాన్కి కంటి శస్త్రచికిత్స చేయించుకున్నారు. అయితే ఈ సర్జరీ విజయవంతం కాలేదని తెలుస్తోంది. దీంతో నటుడు షారుఖ్ సర్జరీ కోసం అమెరికాలోనే ట్రీట్మెంట్ను పొందుతున్నాడు. గత కొన్ని రోజులుగా ముంబైలో ఓ ఆసుపత్రిలో కంటి చికిత్స పొందారు షారుఖ్. అతనికి కంటి శుక్లం ఉన్నట్లుగా నిర్ధారణ అయింది. షారుఖ్కి 2 కళ్ళల్లోనూ సమస్య ఉంది. ఒక కంటికి భారత్లో, మరో కంటికి అమెరికాలో చికిత్సను అందించారు. జూమ్ రిపోర్ట్ ప్రకారం షారుఖ్ ఖాన్ కంటి చికిత్స కోసం జూలై 30న అమెరికాకు వెళ్లాడు. షారుఖ్ ఖాన్ 2 నెలల క్రితమే హీట్ స్ట్రోక్తో బాధపడ్డారు. ఐపీఎల్ 2024 సమయంలో హీట్ స్ట్రోక్ వల్ల డీహైడ్రేషన్ కారణంగా గుజరాత్ అహ్మదాబాద్ ఆసుపత్రిలో చేరారు. ఒక రోజు తర్వాత అతన్ని డిశ్చార్జ్ చేశారు. పీఎల్ ఫైనల్ సమయంలో షారుఖ్ ఖాన్ భార్య గౌరీ ఖాన్ తన భర్తను చూసుకుంది. ఇప్పుడు షారుఖ్ మళ్లీ ఆసుపత్రిలో అడ్మిట్ అయ్యారు. అయితే తమ అభిమాన నటుడి కళ్లకు ఏమైందో అంటూ కంగారు పడుతున్నారు. ఇక షారుఖ్ ఆగస్టు 7, 8 తేదీల్లో ఆయన స్విట్జర్లాండ్కు వెళ్లనున్నారు. షారుఖ్ పర్సనల్ పని కోసమో సినిమా కోసమో అక్కడికి వెళ్తున్నాడా అనేది ఇంకా తెలిసి రాలేదు. షారుఖ్ ఖాన్ కూతురు సుహానా ఖాన్తో కలిసి త్వరలోనే విడుదల కానున్న కింగ్ చిత్రంలో కనిపించబోతున్నారు. సుహానాకి ఇది 2వ సినిమా. సుజాయ్ ఘోష్ ఈ చిత్రానికి దర్శకత్వాన్ని వహించనున్నారు. సుహానా గతంలో ఆర్చీస్ సినిమాతో బాలీవుడ్లోనికి ప్రవేశించింది. కింగ్ షూటింగ్ తర్వాత షారుఖ్ పఠాన్ 2కి కూడా పని చేయబోతున్నారు. ఈ చిత్రంలో అభిషేక్ బచ్చన్ విలన్ గా కనిపించనున్నారని సమాచారం.